హాయ్ అండి, వెల్కమ్ టు హర్షిని క్రియేషన్స్. చూస్తున్నారు కదా, ఈ టాప్ నేను స్టిచ్ చేశాను. ఎలా స్టిచ్ చేశాను ఏంటి అనేది నెక్ కూడా చూపిస్తానండి, ఎలా వచ్చింది ఆ నెక్ అనేది. ఒకసారి చూద్దాం కటింగ్లోకి. చూస్తున్నారు కదా, ఇలా టాప్ అండ్ పాయింట్ అండి. ఈ పాయింట్ క్లాత్ తోటి చేశాను. ఆ వీడియో ఉంది మనకు ఆల్రెడీ ఛానల్, ఒక్కసారి చూసేయండి. ఆ వీడియో కూడా మీకు చాలా యూజ్ అవుతుంది అనుకుంటే. ఇప్పుడు మనం టాప్ కటింగ్లోకి వెళ్దాము. పైన ఒక పావించు స్ట్రెయిట్ లైన్ వేసేసుకోండి. కింద కూడా హెచ్చు తగ్గులు ఏం లేకుండా కింద కూడా ఒక స్ట్రెయిట్ లైన్ వేసేసుకోండి ఫస్ట్ అయితే. ఇలా తర్వాత మనం టోటల్ లెంత్ చూసుకుందామండి, ఎంత ఉంది అనేసి. మనము ఇప్పుడు స్ట్రెయిట్ లైన్ వేసుకున్న వరకు ఎంత ఉంది అని అంటే మనకి 37 ఉందండి. ఇక్కడ 37 తీసేసుకుంటున్నాను నేను. టోటల్ లెంత్ 38 అండి మనకి టాప్. చూపిస్తున్నాను, రాస్తున్నాను కూడా అక్కడ మీకు. 38 టాప్ లెంత్, 37 ఉంది. 37 అంటే మనకు కింద ఒక ఇంచ్ ఫోల్డింగ్కి, పైన ఒక హాఫ్ ఇంచ్ మనకు షోల్డర్ జాయింట్కి అయిపోతుంది. కాబట్టి నేను ఇంకా ఏం కట్ చేయట్లేదు, ఉన్నది తీసేసుకుంటున్నాను. ఇక నేను నెక్ లెంత్ తీసుకుంటున్నాను చూడండి. 5 ఇంచెస్ తీసుకున్నాను నేను. చెప్తా 5 ఎందుకు అనేసి. ఇక్కడ కూడా సమానంగా 5 ఇంచెస్ అండి. ఇక్కడ స్ట్రెయిట్ లైన్ వేసేసుకోండి. ఇక్కడ నేను ఆర్మ్ హోల్ అనేది 5.5 తీసుకుంటున్నాను. చాలా చిన్న సైజ్ అని, 25 మనకు నడుము సైజ్ అనేది. సో 5.5 మనకి సరిపోతుంది. ఇక్కడ క్రాస్ వేసుకోకుండా కూడా నేను ఈ ఆర్మ్ హోల్కి కూడా నీల్ స్కేల్ యూస్ చేస్తాను. 2 మార్కింగ్స్ దగ్గర కలిపేసుకుంటే మనకు స్ట్రెయిట్గా వచ్చేస్తుంది లైన్. ఇటు సైడ్ అటు సైడ్ ఎటువంటి ఏమంటారు వంకలు పోకుండా వచ్చేస్తుంది. ఇక్కడ మధ్యలో ఒక స్ట్రెయిట్ లైన్ తీసేసుకోండి. ఎంత అనేది చెప్తాను నేను, కర్వ్ ఎంత తీసుకోవాలో కూడా నేను చెప్తాను నేను. ఇక్కడ మనకి మెయిన్గా 3 కొలతలు అండి. మనకి నడుము కొలత, బ్రెస్ట్ అండ్ కట్స్ దగ్గర అండి. స్టాండర్డ్ అంటూ ఏమి ఉండదు కట్స్కి కూడా, నేను చెప్తాను. అది కూడా చూడండి ఒకసారి, వీడియో పూర్తిగా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను 13 దగ్గర నేను నడుము తీసుకుంటున్నాను. 18.5 దగ్గర నేను కట్స్ తీసుకుంటున్నాను. చాలామందికి ఇక్కడే ప్రాబ్లం అవుతుందండి. ఇక్కడ స్టాండర్డ్ అంటూ ఏముండదు 18.5 అని. కొంతమంది 19 దగ్గర పెట్టుకుంటారు. ఇంకొంచెం హైట్ ఉన్న వాళ్ళు 19.5 అంటారు, 20 అంటారు. మనం హైట్ని బట్టి తీసుకోవాలి కట్స్ అనేది. కట్స్ దగ్గరే మనము కొలత కూడా తీసుకుంటే మనకు పర్ఫెక్ట్ వచ్చేస్తుంది, నో ప్రాబ్లం అండి అక్కడ. నేను ఇప్పుడు బ్రెస్ట్ కొలత చెప్తున్నాను చూడండి. 30 అండి. 30లో మనకు 4 పార్ట్స్ చేసుకోవాలి కదా. ఏం లేదు, మన టేప్ని ఒక 3 సార్లు ఫోల్డ్ చేసేస్తే మనకి 4వ భాగం వచ్చేస్తుంది. నాకు ఇక్కడ 7.5 వచ్చింది నాకు. ఇప్పుడు వేస్ట్ అండి. ఇక్కడ 30 అండి బ్రెస్ట్ కొలత. ఇక్కడ వేస్ట్ కూడా మనకు 25 వచ్చిందండి. అంతే, 25లో నేను 4th భాగం వేసాను. 6.5 అలా వచ్చేస్తుంది. చూసుకోండి, 6.5 వచ్చినట్టుంది, సారీ అండి. ఇక్కడ మన కట్స్ దగ్గర కూడా అంతే, మనకి ఎంత వచ్చిందో అంత మనకి 4th పార్ట్ తీసుకోవాలి. నాకు ఇక్కడ 8:45 అంటే మనకి 36 తీసుకున్నాను నేను. 35 తీసుకున్నాను, సారీ అండి. సరే చూడండి తెలుస్తుంది. అండ్ ఇక్కడ ఎంత తీసుకున్నామో మనం 8:49 తీసుకున్నాం కదండి. అదే కొలతకి ఒక 1 ఇంచ్ కలిపేసి మనం కింద తీసుకుంటే సరిపోతుంది అండి. పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మన కింద వెడల్పు అనేది కూడా. చూడండి ఇలా. మెజర్మెంట్స్ కూడా నేను రాసానండి, చూడండి ఒక్కసారి. ఇక్కడ నేను 1.5 తీసుకుంటున్నాను. చిన్న సైజే కదండి, 25 కదా మాకు నడుము సైజ్ అనేది. అదే కొంచెం 30, 31 అలా ఉంటే మీరు 30 ఉన్నా కూడా 1.5 సరిపోతుంది. 32, 31 అలా ఉంటే మాత్రం 1.5 తీసేసుకోండి, నో ప్రాబ్లం. ఇంకా దీన్ని 6 ఏదో తీసుకున్నా అని చెప్పేసి రాసిన అక్కడ 5.5 తీసుకున్నాను. ఎక్స్ట్రా మార్జిన్ కోసము మన బ్రెస్ట్ దగ్గర, ఇక్కడ నడుము దగ్గర మాత్రం 2 ఇంచెస్, ఇక్కడ కట్స్ దగ్గర మాత్రం 1 ఇంచ్. ఏ సైజుకైనా 1 ఇంచ్ సరిపోతుందండి. మనం జస్ట్ ఫోల్డింగ్కే కాబట్టి. కాకపోతే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కట్స్ ఎక్కడ తీసుకుంటున్నాము ఏంటి అనేది అంటే చాలామందికి కట్స్ దగ్గరనే పోతుంది. డ్రెస్ అంతా బాగానే ఉంటుంది కానీ కట్స్ మాత్రం మనకు పట్టేసినట్టు అవుతూ ఉంటుంది.
చిన్న కర్వ్ తీసుకోవాలి, స్ట్రేట్గా తీసుకోవద్దండి, చిన్న కర్వ్ తీసేసుకోవాలి. ఇలాగా కట్స్ మనం ఫస్ట్ మెజర్మెంట్ తీసుకోవాలండి. హైట్ని బట్టి కూడా కొంతమంది కట్స్ అనేది డిజైన్ చేసుకుంటారు, కొంతమంది పైకి తీసుకుంటారు, కొంతమంది కింద తీసుకుంటారు. ఇక్కడ నెక్ విడ్త్ నేను 2 ఇంచెస్ పెట్టేశాను, షోల్డర్ నేను 3 ఇంచెస్ పెట్టాను, సరిపోతుందండి చిన్న సైజే కాబట్టి. ఇలా మార్కింగ్ చేసుకున్నాము. అలా సేమ్ అలాగే కట్ చేసుకోవాలండి, నిదానంగా కట్ చేసుకోండి. ఇలానే ఇలా మనం ఎక్కడైతే కొలతలు వేసుకున్నామో ఎగ్జాక్ట్గా కట్స్ దగ్గర, వేస్ట్ దగ్గర ఇక్కడ మనం చిన్న టక్స్ ఇచ్చేసుకొని ఇక్కడ మన ఆర్మ్ రౌండ్ మనం చేసుకున్న తర్వాతనే కదండి హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇక్కడ మనము ఫ్రంట్ పార్ట్లో మనం 1/2 ఇంచ్ తోటి చిన్న ఏమంటారు లోతు తీసేసుకోవాలి. ఈ చిన్నవే అండి, లోతు తీసుకోకపోతే మళ్ళీ మనకి చంక భాగంలో ముడతలు రావడం లేకపోతే ఉబ్బెత్తుగా రావడం జరుగుతుంది. ఇలా చిన్న క్లిప్పింగ్ మిస్ అయిందని నేను కొలిచి అక్కడ వేసుకున్నాను. 9.5 ఏమో వచ్చింది మనకైతే. సో 39 అండి మనకు మొత్తం టోటల్ వచ్చేసింది. మనకు కావాల్సిన లెంత్ 38. మనం 1/2 ఇంచ్ పైన జాయింట్ ఇవ్వక ఇంకా 1/2 ఇంచే ఉంటుంది. కింద ఫోల్డ్ చేయట్లేదండి, కింద మనకు కోరాస్ వచ్చేసినాయి కాబట్టి అలాగే ఉంచేస్తున్నాను నేను. లేకుంటే మళ్ళీ ఇంకొక 1/2 ఇంచ్ తగ్గుతుంది, వాళ్ళకి వద్దన్నారు. సో మనకి ఎంతైతే క్లాత్ కావాలో అంతే మనం ఫోల్డ్ చేసుకుంటే బెటర్ అండి. అలా అయితే మనకి హ్యాండ్స్ కూడా చాలా బాగా వచ్చేస్తాయి మనకి. సేమ్ ఇలాగే కట్ చేసుకోవాలి. 4 పార్ట్స్ అండి, 2 వచ్చేసినాయి మనకి. ఫ్రంట్ పార్ట్ వచ్చింది, బ్యాక్ పార్ట్ వచ్చింది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, నేను ఇక్కడ కొలుస్తున్నాను. ఇక్కడ మళ్ళీ ఒకసారి కొలిసి చూపిస్తున్నాను, ఇందాక కొలిసినప్పుడు క్లిప్పింగ్ మిస్ అయిందండి. 9.5 వచ్చింది మనకు. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాము. 4 ఫోల్డింగ్స్ అండి హ్యాండ్స్. మనకు 2 హ్యాండ్స్ ఒకేసారి కట్ చేసుకుంటాం కదా అలా. ఇది ఎల్బో హ్యాండ్ అండి మనకి. ఎల్బో హ్యాండ్ మనకి ఆల్మోస్ట్ ఒక 16 ఇంచులు వచ్చింది మనకి లెంత్. 16కి నేను ఒక 1 ఇంచ్ యాడ్ చేసి 17 చేస్తున్నాను. చూసారా, ఇలా మనం ఫస్ట్ స్ట్రైట్గా పెట్టేసుకున్న తర్వాత ఇలా 17 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని చివరికి కూడా అదే 17 తోటి మార్కింగ్ చేసుకుంటే మనకు క్రాస్ పోకుండా ఉంటుంది లైన్ అనేది. ఇలా సేమ్ నేను 3.5 తీసుకున్నానండి హ్యాండ్ కర్వ్ అనేది. ఇది ఎల్బో హ్యాండ్ కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకున్నాను. వాస్తవానికి నార్మల్గా ఎల్బో హ్యాండ్ కాకుండా మనకి 9 ఇంచెస్ అలా హ్యాండ్ అయితే మాత్రం 3 ఇంచెస్ సరిపోతుంది. నేను పొడవు హ్యాండ్ కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. మనకి చెస్ట్ ఎంత అండి 7.5 వచ్చింది కదా, అదే కొలత అండి ఇక్కడ కూడా. హ్యాండ్ కర్వ్ అది మ్యాచ్ అయిపోతే మనకు పర్ఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ ఏ బ్లౌజ్ అయినా ఏ కుర్తా అయినా సరే హ్యాండ్ కట్ చేసేటప్పుడు మనం ఆర్మ్ రౌండ్కి హ్యాండ్కి మ్యాచ్ అయిపోతే పర్ఫెక్ట్ ఉంటుందండి. చంక దగ్గర ఎలాంటి ముడతలు రాకుండా ఉంటాయి మనకి. ఇక్కడ హ్యాండ్ లూజ్ 8 ఇంచెస్, అందులో హాఫ్ నేను 4 తీసుకున్నాను. 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ తీసుకున్నాను. మనం టాప్ కట్ చేసినప్పుడు అక్కడ ఎంత ఎక్స్ట్రా తీసుకున్నామో ఇక్కడ కూడా అంత ఎక్స్ట్రా అండి. చిన్న పీస్ ఒక 1/2 ఇంచ్ అంత పీస్ నాకు ఎక్స్ట్రా పడుతుంది. అది నేను స్టిచ్ చేసుకుంటానండి సైడ్కి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. అండ్ ఇక్కడ కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి, లేకపోతే ముడత వచ్చేస్తుంది. ఎందుకు చూపిస్తున్నానంటే సైడ్ క్లాత్ మనకి హాఫ్ హ్యాండ్ అయితే ఒక 6 ఇంచెస్ 5 ఇంచెస్ హ్యాండ్ అయితే అసలు మనకు చిన్న అతుకు కూడా పడకుండా అయిపోతుంది. ఇది మనకి ఎల్బో హ్యాండ్ కాబట్టి కింద డిజైన్ కూడా రావాలి కాబట్టి మనకి ఇలా చిన్న జాయింట్ పడిపోతుంది. పడిపోయినా పర్లేదండి, మనకు కనిపించేది లోపల జాయింట్స్కి వెళ్ళిపోతుంది అది. ఇలా ఇక్కడ మన జాయింట్ ఉంటే క్లాత్కి అది కట్ చేసేసేయండి. పైన కూడా మనం హ్యాండ్ జాయింట్ దగ్గర చిన్న టక్ ఇచ్చేసేయండి. చాలా ఈజీ అండి టాప్ కటింగ్ కూడా. జస్ట్ మనం ఒక కట్స్ దగ్గర మాత్రం జాగ్రత్తగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే ప్లీజ్ వాళ్ళకి షేర్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి, చాలామందికి వెళ్తుందండి మేము లైక్ ఇస్తే. సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం. ఇప్పుడు హ్యాండ్ ఒక 1 సైడ్ తీసేసి నేను లోతు తీసేసుకుంటున్నాను.
మనం పైన హైట్ దగ్గర ఒక 1 ఇంచ్ ఇచ్చేసి ఆ 1 ఇంచ్ నుంచి ఇక్కడ మనం కట్టు పెట్టుకున్నాం కదా ఎగ్జాక్ట్ హ్యాండ్ మార్కింగ్ అక్కడ వరకు టేప్ పెట్టేసుకొని మధ్యలో హాఫ్ అండి హాఫ్ చేసేయండి. మీకు తెలియదు అని అంటే ఇట్లా కరెక్ట్ అక్కడ టేప్ పెట్టేసి హాఫ్ చేసేస్తే మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఈ మార్కింగ్ దగ్గర మనం లోతు అనేది తీసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ అండి లోతు సరిపోతుంది. హాఫ్ ఇంచ్ తీసేసుకొని ఇలా లేస్ లాగా రావాలండి షేప్. కట్ చేస్తే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. మీరు చూడండి ఇలా నిదానంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోకపోతే మనకి ఫ్రంట్ పార్ట్లో ముడత వచ్చేస్తుంది. చూసారు కదా ఇట్లా ఎస్ లాగా రావాలండి. ఇలా చూసారు కదా అంతే అండి. టాప్ కటింగ్ అయిపోయింది. నెక్స్ట్ స్టిచ్చింగ్ చూసాము. నెక్స్ట్ వీడియో వస్తుందండి, అది కూడా చూడండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మీకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.